చెప్తా ఉన్నా ఇది వచ్చేసి ఈ పక్కది ఇది వచ్చేసి వాష్ అనమాట. సో ఇది మొత్తం వచ్చేసి 35 నిమిషాలకి మనం తిప్పుకోవాలి. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఇక్కడికి వచ్చినంత వరకు నానబెట్టుకుంటారంటే అప్పుడప్పుడు కదిలించుకుంటా నానబెట్టుకుంటా ఉంటుంది. సో ఇక్కడి నుంచి 15 ఈ లాస్ట్ 15 మినిట్స్ కంటిన్యూస్గా ఉతుకుతుంది ఒకటి. తర్వాత ఇది వచ్చేసి ఏందనంటే 4 రకాలు ఇచ్చుంటాడు, 4 ఐటమ్స్ ఇచ్చుంటాడు. సో డెలికేట్ అంటే చాలా పలచగా ఉంటాయి కదా, సో అది. తర్వాత వచ్చేసి దానికన్నా కొంచెం ఉండేటివి ఈ రెగ్యులర్ వాష్. స్ట్రాంగ్ అయితే దుప్పట్లు కానీ లేదంటే జీన్స్ ప్యాంట్స్ కానీ కొంచెం మందంగా ఉన్నట్టు స్ట్రాంగ్. నువ్వు దేనికి ఏం తిప్పాల్సిన అవసరం ఇది ఇట్లాగే పెట్టేసుకో, నార్మల్లో సరిపోతుంది. ఇది అంతా అయిపోయిన తర్వాత నీళ్లు బయటికి వెళ్ళాలి అని అంటే దీన్ని ఇలా తిప్పాలి, దీంట్లోకి ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాయి. సరేనా? మళ్ళీ దాన్ని అయిపోయిన తర్వాత ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఈ గుడ్డలు తీసి దీంట్లో వేసేసుకొని నీళ్లు పట్టేసుకొని ఇటు సైడ్ ఉంటుంది నీకు పైప్ ఉంటుంది, లోపల పైప్ కనెక్షన్ ఇచ్చేసుకో. ఇది మార్చుకోవాలన్నమాట. ఇక్కడ మార్చేసుకుంటే దీంట్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. అదే తీసుకోవచ్చు. అదే నీళ్లు పట్టుకున్న తర్వాత దీన్ని ఇక్కడ తిప్పుకోవాలి. మీకు 10 నిమిషాలు ఇచ్చాడు, ఎక్కువ ఇది అవసరం లేదు. ఒక 5 మినిట్స్ చాలు, 5 నిమిషాలు చాలు. మనకి ఏంటంటే నీళ్లు బట్టలోకి పడిన తర్వాత ఆన్ చేసినామంటే నీళ్ళు తీసేసి పిండేసేస్తాం. నీళ్ళు తీసి పిండేస్తారు. 2 సార్లు వేసుకో దీంట్లో. అట్లా 2 సార్లు నీళ్ళు పట్టు నీట్గా వెళ్ళిపోతుంది. 4 ఐటమ్స్.